నమస్కారం. ముందుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నేను కోరుకుంటూ ఉన్నా. ఎప్పుడైతే నీట్ ఎగ్జామ్ రీ ఎగ్జామ్ మరలా పెట్టాల్సి వచ్చిందో పేపర్ లీక్ అయ్యి ఒకసారి 2024-23లో ఒకసారి అండ్ ఓవరాల్గా చూస్తున్నప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ దగ్గర వచ్చేసి వెరిఫికేషన్ అవన్నీ అసలు ఏది ప్రాపర్గా లేదు. సో హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఫిట్ ఫర్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఓకే, ఇప్పుడు సోనం వాంగ్చుక్ మేబీ ఈ వీడియో వచ్చే సమయానికి ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చాను ఆసుపత్రి పట్టుకెళ్ళవచ్చు, లేదన్నప్పుడు అలాగే ఉండొచ్చు. అతనికి సంబంధించి అక్కడ సంఘీభావం తెలపడానికి వస్తున్న వాళ్ళు ఎవరు? మీలో కొంతమంది ఆయన మరణిస్తే అసలు ఏంటి పరిస్థితి, దేశం తగలబడిద్దని కొంతమంది, ఏంటంటే మీరు అసలు ఆయన కోసం వీడియో చేయడానికి కొంతమంది, నీటి విద్యార్థుల కోసం ఆయన ఆ రకంగా ఆమరణ నిరాహార దీక్ష చేసిన మీకు పట్టదని కొంతమంది రకరకాల మాట్లాడుతున్నారు. అక్కడికి వస్తున్నటువంటి వారు నీటి విద్యార్థుల, వారి తల్లిదండ్రుల, లేక పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు, భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మారుద్దామన్న వాళ్ళు, దేశ విభజనను కోరుకుంటున్న వాళ్ళు, దేశంలో అశాంతిని రేకెత్తాన్ని చూస్తున్న వాళ్ళు వీళ్ళ. అసలు ఈ సోనం వాంగ్చుక్ కూడా ఏదో 3 Idiots సినిమా వల్ల కొంచెం ఫేమస్ అయ్యాడు, కానీ అతనికి అణువు కూడా ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళు ఏది చెప్తే చేస్తూ ఉంటాడు. మోడీ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పేసి ఎన్ని కుట్రలో చేశాడు. లడాఖ్లో చైనా వాళ్ళని కట్టడి చేయాలని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ కొన్ని నిర్మాణాలు చేపడుతుంటే పర్యావరణానికి ఇబ్బంది అది ఇదే నానా హడావుడి చేశాడు. ఆ నిర్మాణాలు చేపట్టకపోతే చైనా వాడు మన లోపలికి వచ్చేస్తాడు. దేశ రక్షణ అది, దాన్ని అడ్డుకున్నటువంటి మేధావాతం అతను ఏ స్వరూపం అప్పుడు తెలిసింది నాకు, ఇంత తేడాగాడు ఏంట్రా బాబు అని. సరే, ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించి రీ ఎగ్జాము దాన్ని నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే పాపం చాలామంది పిల్లలు కూడా చనిపోయారు. ఈవెన్ నా మేనకోళ్ళే ఉంది, ఫస్ట్ అటెంప్ట్లో బాగా రాశారు, సెకండ్ అటెంప్ట్ సరిగా రాలేదు పాపం. సో ఇలా ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు బాధ ఉంది. సో దీనికి కారణం ధర్మేంద్ర ప్రధాన్ని తీసేవని అంటున్నారు. ఇప్పుడు ఇతను సంఘీభావం తెలపడానికి వచ్చిన ఒక మహిళ బొట్టు పెట్టుకుంది, బస్ నామ్ రహేగా అల్లా. ఇది వచ్చేసి ఫైజ్ అహ్మద్ ఫైజ్ అని చెప్పేసి పాకిస్తాన్ రచయిత. అతను 1979లో హమ్ దేఖేంగే అని చెప్పేసి ఒక కవిత రాశాడు. దానిని మొహమ్మద్ నజీం అని చెప్పేసి ఇరాన్ వ్యక్తి అతను అరబిక్ భాషలోకి మార్చాడు. ఏంటి అసలు ఇది? బస్ నామ్ రహేగా అల్లా అంటే అంతా ఎండ్ అయిపోయిన తర్వాత మిగిలేది అల్లా మాత్రమే, అల్లా మాత్రమే శాశ్వతం. ఆ పాట, ఆ లైన్స్ నీట్ ఎగ్జామ్ గురించి నిరసన తెలియజేస్తున్నప్పుడు సోనం వాంగ్చుక్ దగ్గర ఆ లైన్స్ చెప్తారా? ఆ సభకు వస్తున్న ఎవరు ఏంటంటే సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఈ పాకిరాజు గారు ప్రకాష్ రాజు వెళ్ళి ఏమంటాడు, నువ్వు జై శ్రీరామను నేను జై సంవిధానం అంటాడు. అరే నాయన, సంవిధాన్ రాజ్యాంగానికి సంబంధించే కదరా చెప్పేది. మనం భారతదేశంలో ప్రతి ఒక్కరు ఫాలో అవుతుంది అది. ఆ రాజ్యాంగంలో కూడా మహాభారతంలో కీలకమైన ఘట్టాలని, రామాయణంలో కీలక ఘట్టాలని క్లియర్గా ఆ రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటాయి. ఆ లైన్స్, ఆ ఫ్రేమ్స్, వాల్మీకి, వ్యాసుడివి కొన్ని చాలా లైన్స్ ఉంటాయి. అవన్నీ తెలిసి సావదు. ఎందుకంటే భారతదేశంలో పుట్టిన ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మీద, సనాతన ధర్మం మీద ఏడ్చచ్చి ఎదవ ఇటువంటి కుప్పలు ఉన్నారు. బేసిక్స్ తెలియవు అండ్ మినిమం ఉండాల్సినటువంటి వేలో ఎథిక్స్ ఉండవు. సో వీటికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే పేరుకే సోనం వాంగ్చుక్ను ముందు పెట్టారు, కానీ ఆడున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ కానీ అతను సపోర్ట్ చేస్తున్నటువంటి బ్యాచ్ కానీ ఎవరు అని చూస్తే మొత్తం చాలా వరకు యాంటీ నేషనల్సే ఉన్నారు. విదేశాలకు మద్దతు తెలిపే వాళ్ళే ఉన్నారు, హిందువులకు వ్యతిరేకమైన వాళ్ళే ఉన్నారు. అందుకే కదా వచ్చి బస్ నామ్ రహేగా అల్లా అని చెప్పేసి పాడుతుంది, అల్లానే శాస్త్రం అంటూ. సో సింపుల్ అండి. వీటికి మెయిన్ ఇంటెన్షన్ ఒకే ఒకటి, దేశ ద్రోహులు వాళ్ళు, దేశాన్ని చీల్చుద్దామని అనుకుంటున్న వాళ్ళు, హిందూ వ్యతిరేకులు వాళ్ళు, వేరే దేశాలు సపోర్ట్ చేసే బ్యాచ్ వాళ్ళు, మోడీ మీద కోపంతో, బీజేపీ మీద కోపంతో, ఆర్ఎస్ఎస్ మీద కోపంతో ఈ దేశం మీద విషం చిమ్మే బ్యాచ్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి నేను ఏ రకం సపోర్ట్ ఇవ్వాలి? ఎనీవే, సోనం వాంగ్చుక్ ప్రాణమే కాబట్టి హైకోర్టులో ఈరోజు ఏం చెప్పిందో చూద్దాం. ఎందుకంటే అతని యొక్క ఆమరణ నిరాహార దీక్షను ఆపకపోతే అతను చనిపోతాడు. 8.5 kg వెయిట్ తగ్గాడు, షుగర్ లెవెల్స్ పడిపోయినాయి, బీపీ లెవెల్స్ పడిపోయినాయి చెప్పేసి రిపోర్ట్ కూడా ఇచ్చున్నారు. అతను బ్రతకాలి, క్షేమంగా కోరుకుంటున్నా. బట్ మీరు మాత్రం ఎట్టి డైవర్ట్ అవ్వకండి. అతను సంఘీభావం తెలుపుదామని వచ్చినటువంటి వాళ్ళలో కాక్రోచ్ జనతా పార్టీ కానీ, పొలిటికల్ పార్టీలు కానీ, బస్ నామ్ రహేగా అల్లా అని చెప్పేసి పాడిన వాళ్ళు కానీ ఆల్మోస్ట్ అంతా కూడా యాంటీ బీజేపీ, యాంటీ హిందువులు, యాంటీ నేషనల్స్ అన్నట్టుగా ఉన్నారు తప్ప నీటి విద్యార్థుల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళిద్దరు ఉన్నారు. అండ్ నీటి పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు ఒప్పుకుంటా, నీటి పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా కొంతమంది ఉన్నారు ఒప్పుకుంటా, కొంతమంది మాత్రమే. వాళ్ళకి మెయిన్ టార్గెట్ ఏంటంటే మరో అన్నా హజారే కావాలని చెప్పేసి అనుకున్నాడు. బట్ ఆ రకంగా ఎవరి స్పందన లేదు. సో ఆ రకం ఫెయిల్ అయింది.
వాళ్ళు మొన్నవాడు నేను చూసా, ఒక 20,000 మంది కనుక వస్తారు జంతర్ మంత్ర దగ్గరికి, ఇక వాళ్ళందరూ ఉద్దేశించి ఒకసారి మాట్లాడి ఇక ఆ దీక్ష ఆపేద్దాం అనుకుంటున్నాడు అని. ఎవరు వస్తున్నారో రావట్లేదు. వచ్చిన 100 మంది 200 మంది లేదా 150 300 మంది, మహా వస్తే 500 మంది. అందులో వాళ్ళు మీడియా వాళ్ళు, యూట్యూబర్లు వీళ్ళు ఉండనే ఉన్నారు. వచ్చిన వాళ్ళంతా కూడా నా సారం బిందాస్గా తింటున్నారు, బిర్యానీలు ఏంటి అవి ఏంటి మెక్కుతున్నారు అనమాట. అది చేసి నిరసన దీక్ష లేదన్నా ఫుడ్ ఫెస్టివలా? అండ్ సోనం వాంగ్చుక్ కూడా మామూలుగా పండ్ల రసాలు అవన్నీ గట్టిగా ఇస్తూనే ఉన్నారు. ఆమరణ నిరాహార దీక్ష అంటే ఏంటి? పండ్ల రసాలు చక్కగా లిక్విడ్ డైట్ తీసుకోవటమా? సో నమ్మకండి ఇటువంటివన్నీ కూడా. బట్ మరలా చెప్తున్నాం కదా, ధర్మేంద్ర ప్రధాన్ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫెయిల్ అయ్యాడు, అతని చేత రాజీనామా చేయించాల్సిందే. ఐఎమ్ షూర్ అతని చేత రాజీనామా చేయించడం కావచ్చు, లేదంటే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అనేది ఉంది, అందులో భాగంగా ఆయన ఆ శాఖని చేత తొలగించడం ఖాయం. అది కాక్రోచ్ జనతా పార్టీ విజయం మాత్రం అనుకోకండి. ఆల్రెడీ మోడీ డిసైడ్ అయి ఉన్నాడు ఫెయిల్ అయ్యాడు ఈ మనిషి అని చెప్పేసి.